ಇದರಲ್ಲ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు మనం షూట్ చేయబోయే లొకేషన్ ఒకసారి చూసుకోండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి పాపా హౌస్. సో పాపా హౌస్ అంటే ఇక్కడ ఒక 8 సంవత్సరాల చిన్న పాపని, లేకుంటే 8th క్లాస్ చదివే పాపను, ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. సో ఆ పాపని కొంతమంది సేమ్ టు సేమ్ కొంతమంది రేప్ చేసి చంపేశారంట. సో ఇది చాలా అంటే చాలా బాధాకరణం. ఇది జరిగి కూడా చాలా సంవత్సరాలు అవుతుందంట. దగ్గర ఒక 15 సంవత్సరాల కంటే ముందు జరిగిందో లేక 10 సంవత్సరాల ముందు జరిగిందో తెలియదు. చాలా రోజుల నుంచి ఇది అబాండెడ్గా ఉంది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత నుంచి ఇక్కడికి ఎవరైనా రావాలన్నా, ఇక్కడ ఎవరికైనా వచ్చినా కూడా ఇక్కడ భయంకరమైన యాక్టివిటీలు జరగడము, వాళ్ళకి ఏదో కొన్ని ఆకారాలు కనిపించడము, విచిత్ర ఆకారాలు ఇటువంటివి జరుగుతున్నాయంట. సో చుట్టూ చూడండి, మేము ఎంత ఇబ్బంది పడుతూ వచ్చామో ఈ లొకేషన్ రావడానికి కూడా అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ ఎవరన్నా రావాలన్నా కూడా చాలా అంటే చాలా భయపడతారు. నేను ఆల్రెడీ ఇక్కడికి డే టైం వచ్చి వెళ్ళాను. ఇక్కడ కొన్ని నేనైతే చూశాను ఫ్రెండ్స్. సో అది చూసిన తర్వాత నాకు మైండ్ అయితే మొత్తం ఫీజులు ఎగిరిపోయినాయి. సో ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది, దాన్ని మనం కనిపెట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడైతే వచ్చాను నేను ఇక్కడికి. సో లోపలికి అయితే వెళ్తాము. లోపల వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏమనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోస్, తమిళనాడు వీడియోస్ అన్నీ కూడాను మస్తుగా బాగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా. సో ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోని తప్పకుండా లైక్ చేసి, ఛానల్ లింక్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబ్ మన ఛానల్కి బూస్టప్ ఇస్తుంది. సో ఈరోజు నాతో పాటు మన సుధీర్. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? తమిళనాడు మమ్మల్ని వదిలిపెట్టేట్టుగా లేదు. ఒకటి మీద ఒకటి అయిపోయే కొద్ది ఒకటి హంటింగ్ ప్లేస్లు అనేది వస్తూనే ఉన్నాయి. మేము కూడా దాంట్లో ఛేదించాలా, ఆ రహస్యాన్ని ఛేదించాలా అని చెప్పేసి మేము కూడా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఈరోజు వచ్చేసి నేను కూడా విన్నాను, చాలా బాధాకరము ఈ యొక్క సంఘటన. దీనిపైన లోపల చాలా జరుగుతున్నాయి, యాక్టివిటీస్ జరుగుతున్నాయి, చాలా ఘోరంగా ఇదిగా ఉంది అనేసి మాకు టాక్ వచ్చింది. మనం కూడా చూద్దాం పదా అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనం లోపల ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేది మొత్తం తెలుసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రికార్డా డోర్ మూవ్ ఆగదు, క్లియర్లీ క్యాప్చర్. காடோட சிலை உள்ள இருக்கு. பெருமாள். సో గైస్, అలాగే ఈరోజు మనతో పాటు ప్రశాంత్ బ్రో కూడా వచ్చాడు. ஹலோ படிசன் ஹோமிஸ், என்னோட பேர் பிரசாந்த். என்ன நிறைய பேர் ராயல் விஹாரி ப்ரொடக்ஷன்ஸ் பார்த்துருப்பீங்க. ஆக்சுவலாக பாப்பா ஹவுஸ்னு லொக்கேஷன் பார்க்குறப்ப இந்த லொக்கேஷன் பார்க்குறதுக்கே பாப்பா மாதிரி தான் இருக்குது. அதனால தான் லொக்கேஷன் வச்சுருக்கான்னு கேள்விப்பட்டேன். என்ன இங்கே நடந்திருக்குன்னு சொல்லி நான் கேள்விப்பட்டதுக்கு அப்புறம் தான் சரி ஓகே, இந்த இடத்துக்கு பாப்பா ஹவுஸ்னு பேர் வச்சால ஒரு நியாயம் இருக்குது அப்படின்னு நான் தெரிஞ்சுக்கிட்டேன். ஸோ நானும் இது மாதிரி நிறைய வீடியோஸ் எடுத்துருக்கிறேன். பட்டு இந்த லொக்கேஷனை பார்க்குறப்ப லைட்டாக ஒரு மாதிரி எனக்கு வேறு மாதிரி எனக்கு திங்கிங்லாம் வருது. அது என்ன எப்படி என்னால் ஏதோ சவுண்ட் கேட்குது.
గైస్ ఇంకా లోపలికి ఎంటర్ అవ్వక ముందు నుంచి ఇక్కడ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. எப்படின்னா ஈஸியாக எக்ஸ்பிளைன் பண்ண முடியல. ஸோ உள்ளே போய் பார்த்தா தான் தெரியும். இன்றைக்கி ராயல் விஆர் சேர்ந்து பண்ண போகிற பேய் வேட்டை வெறித்தனமான ஒரு பேய் வேட்டையாக இருக்கும்னு நான் நினைக்கிறேன், நம்புகிறேன். ஸோ மறக்காமல் சப்ஸ்கிரைப் பண்ணி சப்போர்ட் பண்ணி வச்சுக்கோங்க. பேய் வீடியோ பார்க்குற உங்கள் ஃப்ரெண்ட்ஸ் அண்ட் ஃபேமிலிஸ் எல்லாருக்கும் ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ண சொல்லுங்கள். உங்கள் வீட்டு பிள்ளைய அங்கே எல்லாரையும் நினச்சி சப்போர்ட் பண்ணுங்கள். இப்போ பேய் வேட்டைக்கு పోలామా బ్రో? ఓకే మనకు భాష ప్రాబ్లం కాబట్టి మాట్లాడడానికి హెల్ప్ఫుల్గా ఉండాలి అనేసి మనం బ్రోని అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. సో ఇంకా వెళ్దాము లోపలికి. సో బయట నుంచే చాలా హెవీ యాక్టివిటీలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం భారీగా ముళ్ళులతో కూడి మొత్తం నిండిపోయింది ఇది. లొకేషన్ అంతా కూడా ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ టైం டோர் மாற்றி போகணும், சவுண்ட் கேட்குது. சேஃபாக ஹேண்டில் பண்ணி పాము పుత్తారు జాగ్రత్త అంటే ఏమన్నా ఉంటాయి చూసుకో. సో గైస్ చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఎక్కడ చూడలే నేను ఇంతవరకు. ఆల్రెడీ మార్నింగ్ టైం వచ్చినప్పుడు చూసా. నువ్వు పైకి వెళ్తే నీకు ఇంకొక సస్పెన్స్ కూడా ఉంది. ఆ సస్పెన్స్ నువ్వు పైకి వెళ్ళాక బాబా ఇక్కడ నువ్వు ఉన్నావని చాలామంది చెప్తున్నారు. నీకు నా భాష అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నావా? పాపాకు నేమ్ రాదు. నేమ్ టెల్ బట్ ఐ కెన్ ఫర్గెట్ బ్రో. చూస్తుంది బయట నిత్య. సో గైస్ ఆ పాప పేరు వచ్చేసి నిత్య అని చెప్పారు. పాప నిత్య నీదేనా అది? అసలు ఒక్క రవ్వ కూడా ఊపిరి ఆడట్లేదు. நித்யா பாப்பா, நீங்கள் தானே அது? ఏదో ఒక కట్ బయట నుంచి ఏదో అరుపు మాదిరి అనిపించింది. ఏమి స్టక్ అయిపోయింది. బ్యాగ్స్ అన్ని మావే, మీరు ఎవరో అనుకోలేదు. సో మొత్తం గంటా పత్త సర్దుకున్నాము. సో మార్నింగ్ అయితే ఇంటికి వెళ్ళాలి, అందుకే రూమ్ చెక్అవుట్ చేసేసి
లాస్ట్ ఇంకా ఇది షూట్ చేసేసుకొని మార్నింగ్ ఎక్కి వెళ్ళాలనేసి వచ్చేసాము. సో పాప, నిత్య పాప, నీవేనా ఇక్కడ ఉన్నది? நித்யா பாப்பா நீங்களா? அது உள்ள இருக்கீங்களா? Don't fire Nitya Papa. Open the door. You go that side. I capture this side. Kitty side. Huh? So guys, చూడండి, నో వన్ ఇరుకులా. ఏమైతే అనిస్తుంది నీకు? కాలు తగలట్లా. సో పాప, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నీ విషయం తెలిసి, నీకు అలా జరిగిందని తెలిసి చాలా బాధపడుతున్నాము. సో నీకేమన్నా హెల్ప్ కావాలంటే చేద్దామని హెల్ప్ కావాలంటే చేస్తాము. நித்யா பாப்பா, உங்களுக்கு எதுவும் உதவி தேவைப்படுதாமா? உங்களுக்கு எதுவும் உதவி தேவைப்பட்டுச்சுன்னா தைரியமாக எங்கள் முன்னாடி வந்து சொல்லலாம். நாங்கள் உங்களுக்கு உதவி பண்ணுறதுக்காக தான் ரொம்ப தூரம் ட்ராவல் பண்ணி வந்திருக்கோம். அண்ட் அது மட்டும் இல்லாமல் உனக்கு ஒரு ஸ்பெஷலான கிஃப்ட்டும் ஒன்று கொடுக்கலாம்னு முடிவு பண்ணியிருக்கோம். ப்ளீஸ் தயவு செஞ்சு என் முன்னாடி வாங்க. நீங்க தான் இப்ப சவுண்ட் போடுறீங்களா? క్రయింగ్. நீங்கள் தான் క్రయింగా? நீங்க தான் இப்ப சவுண்ட் போடுறீங்கன்னா உங்களால இதை விட பயங்கரமான இன்னும் சவுண்டா உங்களால எதுவும் போட முடியுமா? உங்களுக்கு என்னது பிரச்சனை இல்லை சொல்லுங்க. கரெக்டா? உங்களுக்கு யாராவது ஹெல்ப் பண்ணுங்க, ட்ரை பண்ணுங்க. నిత్య పాప, నిత్య సిస్టర్ పిలిచు, అక్క అని పిలిచు, పలుకుతుందని చూద్దాం. చిన్న పాపను అక్క అని ఏమని పిలుస్తావు? చాలా ఏళ్ళు అవుతుంది కదా చనిపోయి, ఏజ్లో పెద్దే కదా. నువ్వు ఇక్కడే ఉండే మళ్ళీ ఇంకోసారి ఈ డోర్ని లాక్ కానీ నాక్ కానీ చేస్తావా? நீங்க என்கிட்ட ஏதோ சொல்லணும்னு ட்ரை பண்றீங்களா நித்யா பாப்பா? இல்ல உங்களுக்கு ஏதோ உதவி தேவைப்படுதா? நித்யா பாப்பா, if you hear another time door close பண்ணுங்க. நித்யா பாப்பா, மறுபடியும் உங்களால இந்த டோரை உங்களால நல்லா க்ளோஸ் பண்ண முடியுமா? ஷோர் ப்ரோ, உள்ளதான் ப்ரோ. ஷோரா சொல்லுவோம், உள்ளதான் இருக்காங்க. உள்ளதான் இருக்கேன். ஊரில் இருக்கணும், ஊரில் புரியுது. இங்கேருந்து தானே சவுண்ட் கேட்குறோம், வெளியில் தான் நிற்கிறோம், ரொம்ப பக்கத்தில் தானே இருக்கிறாங்க. ஆனால் என் கிட்ட வர மாட்டாங்கன்னு புரியல எனக்கு. நோபடி. இப்போ நம்ம உள்ளே வந்துட்டோம், சைலண்டாக இருக்கு பாருங்க. நித்யா பாப்பா, நித்யா பாப்பா, வாட் ஹேப்பன்? இது ஃபிங்கர் பிரிண்ட் மாதிரி பார்த்தோம். ஃபிங்கர் பிரிண்டா? ஓ,
వెయిట్ క్యాప్చర్ చేద్దరా ఇక్కడ చూడండి ఏదో ఒక చెయ్యి మాదిరి ఏదో ఉంది పెట్టారు ఇక్కడ కూడా ఏదో బొట్టు. நித்யா பாப்பா இது உங்களோட ஃபிங்கர் பிரிண்டா? சிம்பிள்ஸு ஃபிங்கர் பிரிண்ட்லாம் வச்சு பார்க்குறப்ப ஆக்சுவலாக இந்த தமிழ் பீப்புள்ஸ் எல்லார் வீட்லேயும் காமனாக ஒரு ஃபங்க்ஷன் ஒன்று செலிப்ரேட் பண்ணுவாங்க. இந்த மாதிரி வாலில் என்ன பண்ணுவாங்கன்னா சாட் அது மாதிரி ஒட்டி அதை வாட்டரில் மிக்ஸ் பண்ணி அந்த வாலில் ஒரு ரவுண்ட் ஷேப் போட்டு ஸ்மால் கேர்ள்ஸோட ஃபிங்கர் பிரிண்ட்டை வச்சு செலிப்ரேட் பண்ணுவாங்க, சாமி கும்பிடுவாங்க. அது மாதிரி ஸ்மால் கேர்ள்ஸோட ஃபிங்கர் பிரிண்ட்டை வச்சு செலிப்ரேட் பண்ணுவாங்க, சாமி கும்பிடுவாங்க. அது மாதிரி capture clearly capture గైస్ క్లియర్గా డోర్ ఇలా ఓపెన్ అయింది, ఏదో క్యాప్చర్ అయింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. నిత్య పాప ఇప్పుడు నేను చూసింది నిన్నేనా? నా పాకలక్కది నీవేనా? కరెక్టా? I see. Now we see Nitya Papa or no? The task. நித்யா பாப்பா நீங்க தான் டோர் க்ளோஸ் பண்ணீங்களா? நித்யா பாப்பா நீங்கள் தான் டோர் க்ளோஸ் பண்ணீங்க. நீங்க தானே அது? நீங்க தான் அந்த டோர் க்ளோஸ் பண்ணீங்கன்னா எங்களுக்காக மறுபடியும் இந்த டோரை திருப்பி க்ளோஸ் பண்ண முடியுமா? పైన పైన ఏముంది? పైన రూమ్ ఉంది. పైన వస్తుంది, కింద టాప్ డౌన్ పైన వస్తుంది, సౌండ్ కమ్మింగ్ దిస్ సైడ్ எனக்கு சவுண்ட் கேக்குது ப்ரோ. పైన వస్తుంది. அந்த ரூம் இருக்குல்ல, அந்த ரூம்க்குள்ள இருந்து சவுண்ட் கேக்குது எனக்கு. రూమా? సో ఫ్రెండ్స్ నథింగ్ బ్రో. ఇక్కడ కాదు, పైన వస్తుంది. தான் சவுண்ட் கேட்டுச்சு. సో పైన కూడా రూమ్ అయితే ఉన్నది మొత్తం కూడా. ఏమైంది? ఏముంది? ఏముంది? నేను కనిపించిందా? ఏం కనిపించలే నాకు, ఏం కనిపించట్లే. పైన క్యాప్చర్ అయింది, క్యాప్చర్ క్లియర్లీ, వెరీ క్లియర్లీ గైస్. పైన క్లియర్గా మీరు చూసారు కదా. సో సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో, ఆ పాపని కనుక్కోవాలి, దానికోసం వచ్చాను నేను. ఇక్కడ ఉండిందియా?
ఏంది అది? పాపా ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చూశాను. అదేంది? నువ్వేనా అది? ఏంది ఇది? సంథింగ్ రిచువల్ డన్. పాస్పోర్ట్. పాపా నిత్య పాపా వడకన్స్ పాస్పోర్ట్. పాస్పోర్ట్. యా, సమ్ వడకన్స్ పాస్పోర్ట్. పాపా ఇప్పుడు అక్కడ నేను చూసింది నిన్నేనా? ఇప్పుడు ఈ డోర్ లాక్ చేసుకునింది నువ్వేనా? నువ్వే అయితే ఇప్పుడు మేము లోపలికి వస్తాము, మాకు కనిపించు. నీకోసం చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాము నీతో మాట్లాడాలని. నీకు మా నుంచి ఏదైనా హెల్ప్ అవుతుందేమో తెలుసుకుందామని వచ్చాను. మేము ఇప్పుడు లోపలికి వస్తాము, నువ్వు మాకు కనిపిస్తావా? కడుస్తాయి బ్రో. பாப்பா பாப்பா இது ஹார்ட்டின்லாம் போட்டுக்கிறான். This is very small bones. అదే వెరీ స్మాల్ బోన్స్ ఉన్నాయి. సుధీర్ తేనె పెట్టి ఉన్నాడు. గైస్ చాలా పెద్ద తేనె పెట్టి ఉంది. ఆ రూమ్లోకి పోయినా ఉంటే ఖర్చిందంటే చాలా ఆప్ చేయి, లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. లైట్ తీరా, లైట్ ఎట్లా వేస్తారు? పాపా నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావని మేము నమ్మాలంటే మాకు మా ఎదురుగా వచ్చి కనిపించడం చేస్తావా? అగైన్ రూమ్లో పాపా నువ్వు వీళ్ళకి కనిపించకుండా నాకే కనిపిస్తున్నావు. సో నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? నేను హెల్ప్ చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? What happened? கம்ப்ளீட்டாக சைலண்ட்டாக இருக்கு. You what happened? No, cold. Suddenly? Yeah. గైస్ అసలు ఇది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, మంచికి చేశారా చెడుకి చేశారా అని అర్థం కావట్లేదు. బ్రో ఆస్క్ టు దట్ నిత్య పాప దిస్ ఈజ్ గుడ్ రిచువల్ ఆర్ బ్యాడ్ రిచువల్ ఫర్ హీస్ హెల్ప్ టు డూ ఆర్ హీస్ బ్యాడ్ టు డూ. நித்யா பாப்பா, இது யாரோ சடங்கு ஏதோ பண்ணி வச்சிருக்காங்க. இதை பற்றி எங்களுக்கு அவ்வளோவா ஐடியா இல்லை. ஆனால் இதுக்கும் உனக்கும் சம்மந்தம் இருக்குன்னு நல்லா தெரியும். இது நல்ல சடங்கா இல்லை கெட்ட சடங்காங்கிறது நீ தான் முடிவு பண்ணணும். இது நல்ல சடங்காக இருந்தால்
நித்யா பாப்பா, நித்யா பாப்பா, இது நல்ல சடங்கா இருந்தா நீ ஏதாவது எங்ககிட்ட பேச ட்ரை பண்ணு. இல்ல இது கெட்ட சடங்கு, இட்ஸ் பேட் ரிச்சுவல் அப்படின்னா ஏதாவது சவுண்ட் போடு. இட்ஸ் குட் ரிச்சுவல் ஆர் பேட் ரிச்சுவல்? Bad ritual, bro. Bad ritual, huh? Yeah. This is bad ritual. ఎవరు చేశారు పాపా నీకు ఇది బ్యాడ్ రిచువల్? నిత్య ఎవరైనా నిన్ను నీ ఆత్మని వశపరచుకోవాలని కానీ లేకుంటే నీ ఆత్మతో ఏదైనా చేయాలని ఎవరైనా వచ్చారా? చిన్నపిల్లల ఆత్మలు చాలా శక్తివంతమైనవి. వాటిని వశపరుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పి కొంతమంది చేస్తారు ఇలాంటివి. కాబట్టి కొంచెం అలాంటి రిచువలే అని నేను అనుకుంటున్నాను. పాపకి ఎఫెక్ట్ కలగడానికి ఏదో చేసినట్టున్నాను. பட் ஓகே ப்ரோ, பேட் ரிச்சுவல் தான். பட் எதுக்காக இங்கே பேட் ரிச்சுவல் பண்ணணும்? அப்படி என்ன அந்த நித்யா தப்பு பண்ணுச்சு? என்ன மிஸ்டேக்னு தெரியல. எதுக்காக அந்த பேட் ரிச்சுவல் பண்ணணும்? అలాగే ఉండు, అలాగే ఉండు. ఇక్కడ ఏదో ఒక ఐస్ టైప్లో కనొచ్చా నాకు. ఇక్కడే అది ఏం లేదు, ఏదో బ్లింక్ టైప్లో కనొచ్చాయి, బ్లింక్ అయినట్టుగా. ఇక్కడ ఈ ప్లేస్ ఇప్పుడు ఇక్కడే, ఇప్పుడు నీకు నీ పక్కనే ఇక్కడ ఎవరో తొంగి చూసినట్టు బ్లింక్, సంథింగ్ బ్లింకింగ్ టైప్, ఐస్ టైప్ ఐ సీ. రియలీ ఇంగేయా? పాప ఆత్మ కోసం ఎవరైనా వచ్చారా అంటే అర్థం కావట్లే. వస్తే కనిపిస్తారు కదా. ப்ரோ எனக்கு என்ன தோணுதுன்னா, நித்யாவை யாரும் கண்ட்ரோல் பண்ணுறதுக்காக இந்த பேட் ரிச்சுவல் ட்ரை பண்ணிடுறாங்க. రియల్ అనిత, నిన్ను కంట్రోల్ చేయడానికి ఎవరైనా ఇది చేస్తున్నారా? డెఫినెట్లీ చేస్తున్నట్టు. కంట్రోల్ చేయడానికి కాదు, వశపరచుకోవడానికి. someone to do like this ghost take do bad things like black magic persons. யாரு ப்ரோ எனக்கு தெரியாது. రియల్ అనిత్య, బ్లాక్ మ్యాజిక్ పర్సన్స్ ట్రై టు. நித்யா, நீ எதுக்கும் கவலைப்படாத. உனக்கு இப்படி ஆயிருக்கு, உன்னை இப்படி பண்ணிட்டாங்க, நீ எதை பற்றி நீ கவலைப்படாத. உங்களுக்கு நாங்கள் இருக்கோம். நீ தயவு செஞ்சு எங்ககிட்ட வரலாம். உனக்கு என்ன உதவி தேவைப்பட்டாலும் தைரியமாக நீ எங்ககிட்ட கேட்கலாம். உனக்கு எந்த உதவியாக இருந்தாலும் நாங்கள் உனக்கு பண்ணுறதுக்காக ரெடியாக இருக்கோம். அதுக்கு நீ ஃபஸ்ட்டு எங்கள் முன்னாடி வரணும். ப்ளீஸ் எங்கள் முன்னாடி வரியா? మమ్మల్ని మీరు ధైర్యంగా రావచ్చమ్మా. అన్నలా అనుకోవచ్చు, లేకుంటే తమ్ముళ్ళ అనుకో. నీకు అసలు అలా జరగడం మేమైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఫీల్ అయ్యాము. నిన్ను అతి చిన్న వయసులో నీకు సరిగా అసలు ఏమీ ఆడుకునే వయసులో నేను అలా చేసి చంపేశారంటే అతి దారుణం అది. సో నువ్వు ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు అంటే లైక్ ఇలా జరిగింది, ఇలాంటి ప్లేస్లో ఇలా సమ్ చేశారన్నప్పుడు నాకు వీడియో కూడా సరిగ్గా తీయబుద్ధి కాదు. అంటే అక్కడ వెళ్ళడం కానీ ఇది వాళ్ళతో ఏదో తెలియని ఒక బాధ ఉంటుంది, కానీ తీయాలి, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇది కూడా తీస్తూ ఉంటాను. కాబట్టి 8 సంవత్సరాల పాపని అలా చేశారంటే మీరే ఊహించుకోండి మీ మైండ్ తను ఎంత సఫర్ అయి ఉంటుంది, తను ఎంత ఫీల్ అయి ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని ఖచ్చితంగా పట్టుకుంటాము, నీకోసం మళ్ళీ వస్తాము.
నీకు సహాయం చేయడం కోసం నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీకోసం మంత్రాలు చదివి నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా వస్తాము, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము. నీకు ఎటువంటి హాని లేకోకుండా మేము ఇక్కడి నుంచి నిన్ను పంపిస్తాం. పాపా, నీకు మేము ఇక్కడికి వచ్చి మా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగిందంటే వీఆర్ రియల్లీ సారీ. సో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాము. సో నువ్వు ఎటువంటి కోపడడం కానీ బాధపడడం కానీ చేయొద్దు. నాకు తెలిసినంత వరకు నీది కోపం కాదు, బాధ, భయం. క్యాప్చర్ అవుతుందా? అవుతుంది. కోపం అయితే కాదమ్మా నీది. మా మీద కోపం లేదు, ఎటువంటి ఇది కక్ష లేదు. చాలా సంతోషం. మాకు కూడా ఎటువంటి హాని చేయకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. పైన ఏమన్నా ఇంకా రూమ్ ఉందా? పైన ఓపెన్ టెర్రస్ ఉంది. ఓకే నిత్య, నీకు డెఫినెట్లీగా మా చేతనైనంత సహాయం అయితే చేస్తాము. సో మళ్ళీ రావడానికి మేము ప్రయత్నిస్తాము. నీకు ఏదో ఒకటి నీ ఆత్మశాంతి కలగడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు, బాధపడద్దు. నువ్వు ఏడుస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలన్నా కూడా మా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. వెరీ ఎమోషనల్. మనం వచ్చి చాలా డిస్టర్బ్ చేసాం పాపని. వెళ్దాం. ఓకే, సుధీర్ బయటికి రాగానే చూడ, ఈ కుక్కలు చూడు. అదే చెప్తున్నా కదా, నాకు నోట్లో నుంచి మాటలు రావట్లే. నీకే కాదు, మాది కూడా అదే పరిస్థితి. బాధగా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే ఆ పాప ఒక బాధాకరమైన స్టోరీ. ఆ పాప ఆత్మ అయితే ఇంకా ఇక్కడే ఉంది. బట్ ఆ పాప ఆత్మతో ఎవరో ఏదో చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది మనం మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ ఇక్కడికి రాలేకపోయినా కూడా, బ్రో యూ డెఫినెట్లీ కమ్, యూ షూట్ హియర్, హెల్ప్ టు నిత్య పాప. ఓకే ఓకే. నాకైతే వీడియో తీయనే ఇష్టం లేక కెమెరా ఆఫ్ చేసి ఖాళీ కెమెరా పట్టుకోండి. ఓకే వెళ్తున్నామమ్మా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా వీడియో అయితే చాలా బాధాకరంగా ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మోస్ట్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో చాలామంది ప్రతి ఒక్కరు కూడాను ప్రేయర్ చేయండి. సో నిత్య పాప ఆత్మ శాంతించాలని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.